రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. 17 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో బాధపడుతుండటంతో వెంటనే వారిని సమీప పీహెచ్సీకి తరలించారు. వసతి గృహంలో 106 మంది స్టూడెంట్స్ ఉండగా వారిలో కొందరు జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మేరకు అన్నపర్రు బీసీ బాలుర హాస్టల్ ను వైద్యాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా సందర్శించారు. ఇక విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జ్వరంతో బాధపడుతున్న 5 విద్యార్థులను జీజీహెచ్ కు తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు అందించేందుకు. పవన్, చెప్పండి. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు లోనైన సందర్భంగా పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుండి పెదనందిపాడు మండలం అన్నపర్రు పీజీ వసతి గృహంలో విద్యార్థులకు సంబంధించి కూడా దాదాపు 17 మంది విద్యార్థులు అయితే మాత్రం వాంతులు విరేచనాలతో ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. గత 2 రోజుల నుంచి కూడా బీసీ సంబంధించినటువంటి బాలుర వసతి గృహంలో కూడా సరైనటువంటి భోజనం పెట్టట్లేదంటూ కూడా విద్యార్థులు అయితే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కొంత అంటే లోపల ఉన్న పరిస్థితి అంతా కూడా చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడ పెడితే అక్కడ అంటే ఏదైతే వంటకు సంబంధించినటువంటి సామాన్లే కాకుండా కొంత ఏదైతే కాలం చెల్లిపోయినటువంటి కూరగాయలు మొత్తం కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వార్డెన్ అయితే మాత్రం పట్టించుకోకుండా తిరిగి ఏదైతే పాడైపోయినటువంటి కూరగాయలను తిరిగి తమకు పెట్టారనేటువంటి వాదనలు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మాత్రం చెబుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం 17 మంది దాదాపుగా విద్యార్థులు అయితే మాత్రం వాంతుల విరేచనాలతో అస్వస్థతకు గురై ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతా ఉన్నారు. ఏదైతే కొంతమంది విద్యార్థులు అయితే జ్వరంతో కూడా బాధపడుతున్నట్టు ఇప్పటికే కూడా సమాచారం అంతా ఉంది. మరి దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ అయితే తమీం అన్సారియా అయితే ప్రస్తుతం ఏదైతే అన్నపర్రు గ్రామానికి చేరుకొని బీసీ బాలులకు సంబంధించిన హాస్టల్ మొత్తాన్ని కూడా సందర్శించారు. వార్డెన్ పై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ స్వయంగా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ఎస్ఎస్వి రమణాన్ని అడిగి తెలుసుకొని ఎప్పటికప్పుడు కూడా వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఓకే రైట్ పవన్.